నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏది అంటే హీరోల రెమ్యూనరేషన్ విషయం. మరి హీరోలు ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం వల్ల ప్రొడ్యూసర్స్ కి భారీగా నష్టం వస్తుందని చెప్పి ప్రస్తుతం అందరూ కూడా చర్చించుకుంటున్నారు. మరి ఎందుకు ఇంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం, ఎందుకు అసలు సమస్య ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రొడ్యూసర్ కమ్ సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, సినిమా స్టార్ట్ చేసే ముందే హీరో రెమ్యూనరేషన్ మాట్లాడుకోవడం, అసలు కలెక్షన్స్ మీద ఆధారపడకుండా ముందే రెమ్యూనరేషన్ ఇచ్చేయడం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. మరి భారీగా రెమ్యూనరేషన్ ఇవ్వడం వల్ల సినిమా ఒకవేళ డిజాస్టర్ అయితే ప్రొడ్యూసర్స్ కి భారీగా నష్టం వస్తుంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఇదే అని చెప్పి పలు వార్తలు అయితే వస్తున్నాయి. సినీ ఛాంబర్ దగ్గర కూడా ఎక్కువగా కాంప్లైంట్స్ వీటి మీదే వస్తున్నాయి అన్నట్టుగా తెలుస్తుంది. ఏమంటారు సార్ మీరు ఈ రెమ్యూనరేషన్ గురించి, ఈ ప్రొడ్యూసర్స్ కి వచ్చే లాస్ గురించి ఏమంటారు? ఫస్ట్ రెమ్యూనరేషన్ అనేది పక్కన పెడితే సినిమా 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు, 500 కోట్లు తీసే ప్రొడ్యూసర్స్ ఆలోచించాలి ముందు. అది చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ నష్టపోతున్నారు, పెద్ద ప్రొడ్యూసర్స్ ఎవరైనా నష్టపోరు. అంటే నష్టపోరు అనట్లేదు, సినిమా డిజాస్టర్ అయితే ఖచ్చితంగా నష్టపోతారు, అది ఎవరైనా కానీ హీరోకి నువ్వు అంత రెమ్యూనరేషన్ రేట్లు ఎందుకు పెంచుతున్నారు అంటే హైప్ ఎవరు ఇచ్చారు? డైరెక్టర్ ఒక కథ రాసుకున్నప్పుడు సార్ నా బడ్జెట్ ఇదే అంటే డైరెక్టర్ ఇప్పుడు మైండ్లో ఏముంటుందో చెప్పనా అండి. ఒకప్పుడు డైరెక్టర్లు సినిమాలు చూడలేదా మనం? ఎన్ని సినిమాలు మన లక్షల్లోనే, ₹1,00,00,000 లోపలే తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. రీసెంట్గా 2 కోట్లు 3 కోట్ల లోపల తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఆర్టిస్ట్ని రేట్లు పెరుగుతున్నది, ఆర్థిక మాంద్యం వచ్చింది, అందుకని రేట్లు మేము పెంచేస్తున్నాము, రెసిషన్ వచ్చింది కాబట్టి మేము రేట్లు పెంచుతున్నాం, కరోనా తర్వాత స్టార్లు రేట్లు పెంచుతున్నారని చాలామంది మాట్లాడుతున్నారు. కానీ కరోనా తర్వాత స్టార్లు రేట్లు పెంచలా, మనం పెంచేలాగా చేసాం. ఎలా? హైప్ ఇచ్చేసాం. సినిమాలు ఇప్పుడు విజయ్ దేవరకొండ గారితో 100 కోట్ల సినిమా, నాని గారితో 200 కోట్ల సినిమా, చిరంజీవి గారితో భారీ బడ్జెట్ ఫిలిం 500 కోట్ల పైనే ఉంటుందని అంచనా. ఇవంతా ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా? డైరెక్టర్ తను అనుకున్న దానికి ప్రొడ్యూసర్ చేత ఇంత ఖర్చు పెట్టించాలి అని అనుకుంటాడు. ఫస్ట్ ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ కథ చెప్తాడు, తర్వాత హీరోల దగ్గరికి వెళ్తాడు. ముందు డైరెక్టర్ వెళ్ళి చెప్పేది కథ, ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు. ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రొడ్యూసర్ ఏం అడుగుతాడంటే, బాబు నీ కథకి ఎంతమ్మా డబ్బులు, ఎంత అవుతుందో చెప్పమ్మా అంటాడు. సరే నేను ఈ ఆర్టిస్ట్ని పెట్టుకోవాలనుకుంటున్నాను, ఆ ఆర్టిస్ట్ని పెట్టుకోవాలనుకుంటున్నాను అంటే అదంతా కాదు, నీ మైండ్లో ఉండే బడ్జెట్ ఎంత, 2 కోట్ల 3 కోట్ల 4 కోట్ల 5 కోట్ల ఇప్పుడుండే ట్రెండ్కి పట్టి. అంటే దాంట్లోనే టెక్నికల్ టీం కూడా వచ్చేయాలి, అంటే మ్యూజిక్, కెమెరామెన్ అంతా కూడా వచ్చేయాలి. మిగతాది ప్రొడక్షన్ కాస్ట్ కిందకి వస్తుంది. ప్రొడక్షన్ కాస్ట్ వేరు, సినిమా తీసే కాస్ట్ వేరు. ప్రొడక్షన్ కాస్ట్ అంటే ఏంటి? డైలీ వారీ ప్రొడక్షను ఇంక్లూడింగ్ ఫుడ్, బాటాలు, కెమెరాకి ఇచ్చే రెంటులు, లైట్ బాయ్లకి ఇచ్చే అవన్నీ దాని కిందకు వస్తుంది. కానీ సినిమాటోగ్రాఫర్ తెచ్చుకునే అసిస్టెంట్లు ఇవన్నీ కూడా సినిమాకేసే బడ్జెట్లో వస్తాయి. ఓకే, అప్పుడు ఇవన్నీ క్లబ్ చేసి ఆ డైరెక్టర్ చెప్పగలగాలి, వాడికి ఆ నాలెడ్జ్ ఉండాలి ముందు. డైరెక్టర్ ఏమనుకుంటాడు, ఇప్పుడు వచ్చే డైరెక్టర్లు ఏమనుకుంటున్నాడు మీరు అడిగిన దానికి? ఇప్పుడు వచ్చే డైరెక్టర్లు, అరే రాజమౌళి గారు 500 కోట్లతో తీశాడు, నేను మినిమం ఒక 10 కోట్లతో తీయకపోతే ఎట్లా, మనం ఆ హీరోని అనుకున్నాం కదా. సో రాజమౌళి గారి సినిమాలోనే ఆ హీరో 80 కోట్లు తీసుకుంటే, చిన్న డైరెక్టర్, నేను డెబ్యూ డైరెక్టర్, ఆ హీరో నా కథ నచ్చితే హీరోకి కూడా 80 కోట్లు ఇవ్వాలి. సో నేను ప్రొడ్యూసర్ దగ్గర 100 కోట్లు చెప్పాలి. ఇది వాడి మైండ్లో అనుకునేది. అంటే ఎవరైతే డైరెక్టర్లు ఆయన రాసుకున్న కథకు అంత ఖర్చు అయింది కాబట్టి, బాహుబలి, మగధీర అంత ఖర్చు పెట్టి తీశారు, అలా అని చెప్పి మన ఆడియన్స్ అందరు అలాంటి సినిమాలే కోరుకుంటారని డైరెక్టర్ అనుకోవడం తప్పు కదా. అలా అనుకుంటే కోర్టు, ఎంత చిన్న సినిమా, నాని ఎంత తక్కువ బడ్జెట్లో తీశారు, నాని ఆ సినిమాని హిట్ అవ్వలేదా? అయ్యిందా లేదా? తండేలు కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే తీశారు కదా, బిలో 50 crores అంతే కదా. ఒక్క పాట కోసమే, ఒక్క ఫైట్ సీన్ కోసమే 2 crores ఖర్చు అయిందని చెప్పారు, కానీ మిగతాదంతా తక్కువే వచ్చింది. అంటే ఆ హీరోకు ఉండే రెమ్యూనరేషన్ అలాంటిది. నాగ చైతన్య గారు, నువ్వు అనుకున్న కథకి నీకు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి నాకు 100 కోట్లు అంటే ప్రొడ్యూసర్ నష్టపోవడానికి భయం లేదు. కొత్త డైరెక్టర్ మీద ప్రొడ్యూసర్ వచ్చి 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాడా, ఎంత పెద్ద హీరో అయినా కూడా, నీ కథ ఎంత బాగున్నా కూడా. అందుకే సగం డైరెక్టర్లు అక్కడే ఆగిపోతున్నారు, సగం ప్రొడ్యూసర్లు అక్కడే ఆగిపోతున్నారు. దీనన్నిటికీ మార్పు ఎక్కడికి రావాలి? ఫిలిం ఛాంబర్కి వెళ్ళి పంచాయతీ పెడితే ఏమీ రాదు. మిమ్మల్ని ఎవరయ్యా అంతంత భారీ బడ్జెట్లో కథలు రాసుకురామన్నారని అడుగుతారు ఫిలిం ఛాంబర్ వాళ్ళు, అట్లే మాట్లాడతారు. సార్ నేను రాసుకుంది భారీ బడ్జెట్ ఏం కాదు సార్, నేను అనుకున్న హీరో భారీ బడ్జెట్ హీరో అంటాడు. హీరోతో మనం మాట్లాడాలి వెళ్ళి, బాసు మీరు ఆ సినిమాకి ఆ కథకి సంబంధించి ఆ ప్రొడ్యూసర్ అంత పెట్టగలడు కాబట్టి అంత మీకు ఆ ప్రొడ్యూసర్స్ ఇచ్చారు.
కానీ ఈ సినిమాకి మా బడ్జెట్ ఇది, కానీ మీరే హీరో చేయగలరా, ఎందుకు చేయలేరు? అందుకే కదా అప్పుడు ఎన్టీఆర్, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు సంవత్సరంలో 30 సినిమాలు 40 సినిమాలు రిలీజ్ చేసేవాళ్ళు. సంవత్సరం మొత్తం మీద ఆ ముగ్గురు హీరోలవి కలిపి 40 వచ్చేవి. అంటే వాళ్ళు రెమ్యూనరేషన్ కోసం ఆశపడ్డారా? అలా ఆశపడితే చిన్న ప్రొడ్యూసరు, పెద్ద ప్రొడ్యూసరు, చిన్న డైరెక్టర్, పెద్ద డైరెక్టరు వీళ్ళందరి దగ్గర వాళ్ళు పనిచేసే వాళ్ళు కాదుగా, కామ్గానే కూర్చునేవాళ్ళు కదా. ఇప్పుడు చిరంజీవి గారు 150 సినిమాలు పైన తీశారు. అన్ని సినిమాల్లో ఆయనకు ఒకటే రెమ్యూనరేషన్. కొంచెం కూడా తగ్గుంటారు కదా వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర, అట్లా తగ్గి కూడా తీసి ఉండొచ్చుగా. అలా ప్రొడ్యూసర్లు హీరోలను నొప్పించే స్టేజ్లోకి ఉండాలి. నెక్స్ట్ హీరోలు తెలుసుకోవాలి, మనకు వచ్చే డైరెక్టర్లు అందరూ వెటరన్ డైరెక్టర్లు ఎవరు రారు, కొత్త డైరెక్టర్లు కూడా వస్తారు. ఆ కొత్త డైరెక్టర్ కథ రాసుకొని మనతో సినిమా తీయాలనుకున్నప్పుడు, మనం కొత్తదనం చూపించాలనుకున్నప్పుడు ప్రొడ్యూసర్కి బాధ కలిగించకుండా మనం మన రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని హీరోలకు అనిపించాలి. అప్పుడు ప్రొడ్యూసర్ బాగుపడతాడు. సినిమా ఒకవేళ డిజాస్టర్ అయినా కూడా పర్లేదులే, నేను పెట్టిన దానికి ఫస్ట్ డే కలెక్షన్స్ అయినా వచ్చాయి, ఎందుకంటే ఆ హీరో ఉన్నారు కదా అని. హీరోలు తగ్గట్లా, ప్రొడ్యూసర్లు వెళ్ళి హీరోలతోనూ మాట్లాడట్లా. హీరోలు మాట్లాడాలని దీనికంటూ కమిటీ ఉంటుంది. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి ఎఫ్డీసీ ఉంది మనకు ఇక్కడ మన మాసప్ ట్యాంక్లో. ఆ ఎఫ్డీసీ చైర్మన్ మన దిల్ రాజు గారు ఇప్పుడు వెంకటేష్ గారుకి పెట్టగలరు కాబట్టి ఓకే. అదే దిల్ రాజు గారు వేరే వెంకటేష్నే పెట్టుకొని కొత్త డైరెక్టర్ నాకు ఇంతే బడ్జెట్ అండి అని చెప్తే వెంకటేష్ గారితో మాట్లాడతారు దిల్ రాజు గారు. సరే మీ రెమ్యూనరేషన్లో కొంచెం అటు ఇటు చూసుకోవాలి, సినిమా ఒకవేళ హిట్ అయితే షేర్స్ ఇస్తాము, ప్లస్ మీరు సినిమా తీయండి, వైవిధ్యభరితమైన కథలు వస్తున్నాయి, మీరు కొంచెం కొత్తదనంగా ఉంది, కథ బాగుంది. దీనికన్నిటికీ ముఖ్యంగా ముందు కథ నచ్చాలి. అప్పుడే ప్రొడ్యూసర్లు వెళ్ళి హీరోలతో మాట్లాడగలరు. హీరోలు కూడా డైరెక్టర్ మీద నమ్మకంతో తగ్గొస్తారు. అలా రెమ్యూనరేషన్ తగ్గించుకునే హీరోలు ఎంతమంది ఉన్నారో చెప్పండి ఇప్పుడు? ఒక్కరు కూడా లేదు. ఎందుకంటే ఎవరికైనా డబ్బు అవసరం. వాళ్ళంత కష్టపడి బాడీ మెయింటైన్ చేసుకొని పైకి దూకాలి, ఆ రోప్స్ పట్టుకొని నెట్కాలి, ఇవన్నీ చేయడానికి హీరోలు ఆలోచిస్తారు, నేను కాదనట్లా. బట్ ఒక్క ప్రొడ్యూసర్ ఉంటేనే కదా హీరో అనేవాడు వస్తాడు బయటకి. ఓన్ ప్రొడక్షన్ చేసుకుంటారా? చెయ్యరు కదా ఎవ్వరు. ఎన్ని సినిమాలను చేస్తారు ఓన్ ప్రొడక్షన్? అలా చేసేది ఓన్లీ మంచు ఫ్యామిలీ ఒక్కటే. వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళే చేసుకుంటారు, ఇంకెవరిని తీసుకురారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సినిమాల మీద వాళ్ళకే నమ్మకం ఉంటుంది కాబట్టి బేసికల్గా, లేకపోతే వేరే వాళ్ళు తీసుకురారు. అంతే. నేను జోక్ చేయట్లేదు, జనరల్గా అంత ధైర్యం చేసేది. తర్వాత నాని, నేను ఏదైతే సినిమాలో సంపాదిస్తున్నానో అది మళ్ళీ నేను సినిమాకే పెడుతున్నాను అన్నాడు. ఆయనకు వచ్చే రెమ్యూనరేషన్ అన్నీ కూడా ప్రొడక్షన్కి, కొత్త కొత్త ప్రోడక్ట్స్ని తీసుకొస్తున్నాను, నేను ఒక వాల్ కడతాను, అందుకే వాల్ పోస్టర్ సినిమా అని ఉంటుంది ఆయనది. సో హీరోలు ఎప్పుడైతే ప్రొడ్యూసర్స్ గురించి ఆలోచిస్తారో ఏ రెమ్యూనరేషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. పెట్టే ప్రొడ్యూసర్ దగ్గర తీసుకో, కొంచెం చిన్న ప్రొడ్యూసరు, కొత్త డైరెక్టరు, కానీ నువ్వే హీరో, కథ నచ్చింది నీకు, తగ్గి చెయ్యి. నీకే కదా మంచి పేరు, నీ వల్ల ఆ డైరెక్టర్ ఒక పెద్ద హీరోని డైరెక్ట్ చేస్తానని ఒక పేరు వస్తుంది. ప్రొడ్యూసర్ ఏదైతే ఇప్పుడు నీ సినిమాతో హిట్ అయ్యి డబ్బులు సంపాదిస్తే మేబీ నీతో మళ్ళీ నీ పాత రెమ్యూనరేషన్ ఇచ్చే సినిమా చేస్తాడు కదా. దేర్ షుడ్ బీ సమ్ డిస్కషన్స్ బిట్వీన్ ద హీరోస్ అండ్ ప్రొడ్యూసర్స్. ఇది ఏమైపోతుందంటే ఇక్కడ హీరోకి అంత పెట్టలేంలేండి అన్న థాట్ వచ్చేస్తుంది ప్రొడ్యూసర్కి. అప్పుడు డైరెక్టర్ కొత్త కథ పోతుంది, ఆ హీరోకి కొత్త కథ మిస్ అవుతుంది. అలా ఎన్ని సినిమాలు మిస్ అయ్యాయో తెలుసా? అర్జున్ రెడ్డి అసలు ఎవరు చేయాలి? సందీప్ రెడ్డి వంగ రాసుకున్న కథ అర్జున్ రెడ్డి మహేష్ బాబుకి, లాస్ట్కి విజయ్ దేవరకొండ చేశాడు. అంత బడ్జెట్ మేము పెట్టలేము, అదంతా వద్దు అనుకొని. రీసెంట్గా మహేష్ బాబు చేయాల్సిన సినిమా కూడా చావా, అక్కడికి వెళ్ళి ఆయన చేశారు, విక్కీ కౌశల్. దట్ ఈస్ వాట్ ద హీరో. అంటే హీరోస్ ఒప్పుకుంటారు లేదా అంటే మీరు మాట్లాడితే హీరోస్ ఒప్పుకుంటారు. మేము ఇంతకు మీరు ఒక పరస్పరం విన్ విన్ సిచ్యువేషన్కి రండి, మనం ప్రొడ్యూసర్స్ హీరోస్ అంతా కలిసి పనిచేద్దాం, మనం ఒక ఇండస్ట్రీలో ఉన్నాము, అందరూ 4,000 లోపలికి పోవాలి, నష్టం వచ్చినా అందరం భరించాలి, ప్రాఫిట్ వచ్చినా అందరం భరిద్దాం అన్న ఒక విన్ విన్ సిచ్యువేషన్లో ఉంటే ఖచ్చితంగా జరుగుతాయి. కానీ వీళ్ళే డిసైడ్ అయిపోతారు, వాళ్ళు ఒప్పుకోర్లే అయ్యా వాళ్ళ టీం అది. ఎందుకంటే బ్యాక్ ఎండ్లో ఉండే వాళ్ళు వాళ్ళని మీట్ అవ్వనివ్వరు. హీరోని మీట్ అవ్వాలంటే ముందు మేనేజర్లు మీట్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కదా. డైరెక్ట్గా హీరోతో మాట్లాడే ఛాన్స్ పెద్ద ప్రొడ్యూసర్స్కే ఉంటుంది, చిన్న ప్రొడ్యూసర్స్కి ఉండదు. సో ఎప్పుడైతే ప్రొడ్యూసర్ వెళ్ళి హీరోని కలిసి మాట్లాడి పరస్పర విన్ విన్ సిచ్యువేషన్స్కి తీసుకొస్తారో అప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. మరి మొత్తానికి ప్రొడ్యూసర్స్కి హీరోస్కి ప్రాపర్ కమ్యూనికేషన్ లేకే ఇటువంటి గందరగోళం వస్తుందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.